హలో ఫ్రెండ్స్, మనకు కానిస్టేబుల్ అప్లికేషన్ ప్రాసెస్లో చాలామందికి ఆధార్ అథెంటికేషన్ అనేది ఫెయిల్ రావడం, ఎర్రర్గా చూపించడం, యువర్ ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని చూపించడం జరుగుతుంది. దానికి గల కారణాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మీ యొక్క ఫేస్ అప్డేటెడ్ లేకపోవడం కానీ, లేకపోతే ఆధార్ యాప్లో దాని యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ అయి ఉండొచ్చు. తర్వాత మన యొక్క పోలీస్ అప్లికేషన్ బోర్డు యొక్క సర్వర్లో కూడా సమ్ ఎర్రర్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన మనకు ఆధార్ అథెంటికేషన్ అనేది ఫెయిల్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ బోర్డు రెండు డిపార్ట్మెంట్లు వేరువేరుగా ఉండి ఇలా చేయడం వలన సమ్ గ్లిచెస్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. మెయిన్గా ఆధార్ అప్లికేషన్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ కాబట్టి దాని ద్వారా సమ్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు ఆధార్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయడం కూడా జరిగింది, కానీ చాలాసార్లు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందువలన దాని గురించి ఎంక్వైరీ చేస్తే అది ఒక 2-3 డేస్ పట్టే అవకాశం ఉందని తెలపడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. ఎవరు కూడా టెన్షన్గా తీసుకోకండి. మన తెలంగాణ బోర్డు వాళ్ళు కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది పైన. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. చాలామందికి ఇలా ఆధార్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని క్లిక్ చేయగానే చాలామందికి స్కాన్ చేసి ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. స్కాన్ చేసి ఇలా మీ యాప్లో ఓపెన్ చేసి స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో మీ ఫేస్ అనేది ఉండాలి. మీ ఐస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలి, అంటే కళ్ళను మూస్తూ తెరుస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే గ్రీన్ మార్క్ వస్తుందో అప్పుడు మీ ఆధార్ అథెంటికేషన్ అనేది సక్సెస్ అని వస్తుంది. మనకి తెలంగాణ బోర్డు నుండి, అంటే కానిస్టేబుల్ అప్లికేషన్ బోర్డు TSL/PRB నుండి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ ఆధార్ యాప్ ఐ ఆమ్ గెట్టింగ్ ఏ ఫేస్ అథెంటికేషన్ ఎర్రర్ ఆన్ మై మొబైల్, వాట్ షుడ్ ఐ డూ? నా యొక్క మొబైల్లో ఆధార్ అథెంటికేషన్ అనేది ఎర్రర్గా వస్తుంది, నేనేం చేయాలి అనే క్వశ్చన్కి కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై ది ఫేస్ అథెంటికేషన్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే ఆధార్ అథెంటికేషన్ అనేది ఫెయిల్ అయిన తర్వాత కొద్దిసేపు ఆగండి. కొంత సమయం ఆగిన తర్వాత సమ్ టైమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆగిన తర్వాత ప్రయత్నించి, అంటే మంచి స్టేబుల్గా ఉన్న మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దగ్గర ట్రై చేయమంటుంది. ఇఫ్ ద ఇష్యూ పర్సిస్ట్ యూ మే కంప్లీట్ ది ఫేస్ అథెంటికేషన్ యూజింగ్ ఆధార్ అనదర్ మొబైల్. ఒకవేళ మీకు ఇష్యూ అలాగే ఉంటే మరో మొబైల్ తోటి ఆ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు వేరే మొబైల్లో ట్రై చేయమని చెప్తున్నారు. ఆ ఫోన్ ఎవరిదైనా కావచ్చు, మీ ఫ్రెండ్ది కానీ, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్, మీ మదర్ ఆర్ ఫాదర్, ఇలా రిలేటివ్స్ ఎవరిదైనా కావచ్చు. ఆ యొక్క ఫోన్లో ఆధార్ యాప్ అనేది, అథెంటికేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఆ యొక్క యాప్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ట్రై చేయండి. ఓపెన్ ది ఆధార్ యాప్ ఆన్ అనదర్ మొబైల్, సెలెక్ట్ ది ప్లస్ యాడ్ ప్రొఫైల్ ఆప్షన్, ఎంటర్ అండ్ యాడ్ యువర్ ఆధార్ నంబర్ అండ్ కంప్లీట్ ది ఫేస్ అథెంటికేషన్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ యాడింగ్ ది ప్రొఫైల్, ట్యాప్ ది ప్రొఫైల్ ఫోటో ఎట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ టాప్లో ప్రొఫైల్ ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయమంటుంది. తర్వాత సెలెక్ట్ యువర్ ఆధార్ ప్రొఫైల్ టు స్విచ్ టు ఇట్. అది మీ యొక్క ఆధార్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ చేయమంటుంది. కంప్లీట్ ది ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఆన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం అథెంటికేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఈ విధంగా మనకు ఆధార్ అథెంటికేషన్ ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. వేరే మొబైల్లో కూడా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కాకపోతే మాత్రం ఖచ్చితంగా 2-3 డేస్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆధార్ అనేది అనదర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి అక్కడ కూడా చాలా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానికి సమయం తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మీకు ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. టైం తీసుకొని దాన్ని సక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.